Namaste. I am Arihant Rajesh from Hyderabad. 5 years of training experience, 7 years of research, 11 years of overall experience in occult sciences. That made a beautiful course called Vastu Yatra. In this Vastu Yatra, I just don't train people, but I make professionals. This is a 5 days residential course which is designed beautifully so that it's not only about Vastu, you are going to learn lot many things in this. Numerology, astrology, dowsing tools, apart from method, unique concept which I have started. I have tested this in many of the residential properties, commercial properties, industrial properties. After having a beautiful feedback from the people, I have designed this course called Vastu Yatra. It is
ముందున్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అకల్ట్ కింగ్ అరిహంత్ రాజ్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్, ఇప్పుడు చాలా మందికి వాస్తు గురించి కానీ న్యూమరాలజీ గురించి కానీ తెలుసుకోవాలి అని ఆసక్తి ఉంటుంది కదా, సో అలాంటి వారికి మీరు ట్రైనింగ్ ఏమైనా ఇస్తారా? తప్పకుండా అండి. వాస్తు అంటే ఆసక్తి ఉన్నవాళ్ళు, నేర్చుకోవాలన్న తపన ఉన్నవాళ్ళు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా, అంటే అసలు జస్ట్ వాస్తు అన్న పదమే మాకు తెలుసు, అంతకుమించి ఏమీ తెలియదు అని ఎవరైనా ఉన్నా కానీ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం అండి. అదేంటి అంటే అకల్ట్ కింగ్, మా కంపెనీ ఏదైతే అకల్ట్ కింగ్ కంపెనీ ఉందో, మేము ప్రతి సంవత్సరం 2 మెగా వాస్తు ట్రైనింగ్స్ అనేది పెడతాం, కండక్ట్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ 2 ట్రైనింగ్స్ పెడతాము. మెగా వాస్తు ట్రైనింగ్ అనమాట. దాని పేరే వాస్తు యాత్ర అంటాం మనం దాన్ని. ఒక ట్రైనింగ్ వచ్చేసి మనము మే నెలలో పెడతాం, మరో ట్రైనింగ్ వచ్చేసి నవంబర్లో పెడతాం. ఇవి చక్కగా మనము రిసార్ట్స్లో పెడతాం. ఎందుకంటే వాస్తు సబ్జెక్ట్ అంటేనే మనం ఒక పంచమహాభూతాలతోని మనం జీవిస్తూ ఒక పంచమహాభూతాలని అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రకృతికి చాలా దగ్గరగా ఉండే ఒక రిసార్ట్స్లో మనం అద్భుతంగా 5 రోజులు ట్రైనింగ్ అనేది ఇస్తాం. దీంట్లో ఏంటంటే మనకి రెసిడెన్షియల్ వాస్తు అంటే మన ఇంటికి గృహ వాస్తు అంటాం మనం. గృహ వాస్తు ఎలా చేసుకోవాలి, ఎలాంటి కూల్చివేతలు లేకుండా, అసలు ఎలాంటి అంటే ఇప్పుడు జనరల్గా అందరు అనుకుంటారు వాస్తు అనగానే కూల్చాలేమో, గోడలు పడగొట్టాలేమో అని చెప్పి అనుకుంటారు. సో ఎలాంటి కూల్చివేతలు లేకుండా మనం వాస్తు అనేది నేర్పిస్తాం. జీరో నాలెడ్జ్ దగ్గర నుంచి ఒక ఎక్స్పర్ట్ లెవెల్ వరకు. సో ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఆ రకాల్లో మొట్టమొదటిగా మనం నేర్చుకునేది ఏంటంటే గృహవాస్తు. ఉదాహరణకు చెప్పాలంటే ఎన్ని కిటికీలు ఉండాలి, ఎన్ని గుమ్మాలు ఉండాలి, మన బోర్ పాయింట్ అనేది ఎక్కడ ఉండాలి, సెప్టిక్ ట్యాంక్ అనేది ఎక్కడ ఉండాలి, అలాగా ఆ చిన్న చిన్న కాన్సెప్ట్స్ దగ్గర నుంచి మనం 8 దిశలు అంటాం, 8 డైరెక్షన్స్. ఈ 8 డైరెక్షన్స్ కాకుండా మరొక 8 డైరెక్షన్స్, సబ్ డైరెక్షన్స్ ఉంటాయి, ఉపదిశలు అంటారు వాటిని. అంటే టోటల్గా 16 డైరెక్షన్స్, దాన్ని 16 జోన్స్ కూడా అంటాం మనం. ఇవి కాకుండా మనం శాస్త్రం ప్రకారంగా మనకి ఎన్ని గుమ్మాలు ఉన్నాయి, ఒక్కొక్క గుమ్మం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి, ఒక్కొక్క గుమ్మం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి, ఇది కాకుండా వాస్తు పురుషుడు అనేవారు ఎవరు, అతను ఎలా జన్మించారు, మనం అసలు వాస్తు పూజ అనేది ఎందుకు చేయాలి, ప్రతి ఒక్క ఖాళీ స్థలంలో, ప్రతి ఒక్క బిల్డింగ్లో కానీ, ప్రతి ఒక్క ప్రాపర్టీలో కానీ ఈ వాస్తు పురుషుడు అనేవాడు ఎలా వస్తారు అక్కడికి, వాళ్ళకి మనం పూజ అనేది ఎందుకు చేయాలి, ఇవే కాకుండా ఈ వాస్తు పురుషుడిని శాంతి చేయడానికి ఉగ్ర రూపం ఎప్పుడైతే చూపించాడో వాస్తు పురుషుడు, దేవతలే తట్టుకోలేకపోయారు. అలాంటి వాస్తు పురుషుడిని ఇలా నేల మీద ఇలా బోర్లా పడుకోబెట్టారు అనమాట. దాంట్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే కనుక బ్రహ్మ. బ్రహ్మ వాస్తు పురుషుడు నడుము మీద కూర్చున్నాడు. దాని తర్వాత బ్రహ్మతో పాటు మరొక 44 దేవతలు, దాంట్లో ఒక 13 మంది అసురులు కూడా ఉంటారు. వీళ్ళందరూ అతని మీద కూర్చున్నప్పుడు ఆయన శాంతి పడ్డాడు. ఎందుకు శాంతి పడ్డాడంటే ఏ ఖాళీ స్థలమైనా, ఏ ప్రాపర్టీ అయినా సరే నీ నివాసం ఉంటుంది, నీకు పూజ చేసిన తర్వాతే, నిన్ను మెచ్చుకుని నీకు బాగా సంతోషింపజేసిన తర్వాతే వాళ్ళ లైఫ్లో సంతోషాన్ని పొందుతారు అని చెప్పి ఒక కండిషన్ పెట్టారు. సో ఈ వాస్తు పురుషుడు ఎలా జన్మించాడు, ఆ 45 దేవతలు ఎవరు, ఒక్కొక్క దేవతలు మన ఇంట్లో బ్యాలెన్స్డ్గా ఉంటే మనకు వచ్చే లాభాలేంటి, ఒకవేళ ఇంబ్యాలెన్స్గా ఉంటే మన లైఫ్లో వచ్చే నష్టాలేంటి, ఇది ఫస్ట్ మనం తెలుసుకునేది. తర్వాత ప్రతి ఒక్క ఎనర్జీస్ని మెజర్ చేయడానికి మనకి కొన్ని టూల్స్ కావాలి. పెండులం అని, లెక్కరాంటినా అని, ఎల్ రాడ్స్ అని, వీటినన్నిటి కూడా డౌజింగ్ టూల్స్ అంటాం మనం. అసలు డౌజింగ్ టూల్స్ అంటే ఏంటి, డౌజింగ్ టూల్స్ ద్వారా మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీస్ని మనం ఎట్లా మెజర్ చేయాలి, ఇది మీకు ప్రాక్టికల్గా నేర్పిస్తాము. ఎందుకంటే ఇది దాదాపుగా 250 ఎకరాలు మనం చేసే ఒక ట్రైనింగ్. ప్రగతి రిసార్ట్స్ మన హైదరాబాద్కి సిటీకి చాలా దగ్గరలో ఉన్న ప్రగతి రిసార్ట్స్, మోయినాబాద్ అని ఏరియా కూడా అంటారు దాన్ని. మనకి అప్రాక్సిమేట్ ఇక్కడ నుంచి ఒక 25 to 30 కిలోమీటర్స్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా, అంటే కంప్లీట్గా ప్రకృతికి చాలా దగ్గరలో ఉంటాం అనమాట మనం. దాదాపుగా 2,50,000 చెట్లు ఏమో ఉన్నాయి ఆ రిసార్ట్లో. అంత పెద్ద రిసార్ట్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇది మనము
టోటల్గా 5 days నేర్చుకుంటాము. ఓకే 5 days. 5 days నేర్చుకుంటాము. ఫస్ట్ రెసిడెన్షియల్ వాస్తు అయిపోతుంది, దాని తర్వాత కమర్షియల్ వాస్తు. కమర్షియల్ వాస్తులో మనకి రెస్టారెంట్స్ ఎలాగ ఉండాలి, ఓకే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉండాలి, ఓకే ఎవరైనా ఇప్పుడు ఒక క్లినిక్ పెడుతున్నారు లేదంటే ఒక హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, సో హాస్పిటల్ ఎలా ఉండాలి, ఒక ఫిలిం థియేటర్స్ ఎలా ఉండాలి, అలాగా మనము కమర్షియల్ వాస్తుకు సంబంధించిన ఏదైతే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయో ఆ వాస్తు అనేది ఎలా చేయాలో కూడా మనం నేర్పిస్తాం వీళ్ళకి. ఓకే తర్వాత మూడో భాగం ఏంటంటే ఇండస్ట్రియల్ వాస్తు, నాలుగో భాగం ఫ్యాక్టరీ వాస్తు. ఓకే ఇండస్ట్రీస్లో వాస్తు ఎలా ఉంటుంది, ఫ్యాక్టరీస్లో వాస్తు ఎలా ఉంటుంది, ఓకే లేబర్ రూమ్స్ కానీ సర్వెంట్ రూమ్స్ కానీ ఎక్కడ ఉండాలి, లేదంటే మనం ప్రొడక్షన్కి తెచ్చుకున్న ఒక రా మెటీరియల్స్ మనం ఏ దిశలో పెట్టాలి, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఏ ఏరియాలో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలి, మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిన తర్వాత రెడీ టు మూవ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో అది ఎటువైపు ఉండాలి, ఓకే ఇలాగా మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఒక్కొక్క వస్తువు గురించి ఒక్కొక్క రోజు కవర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అలాగే ఇప్పుడు మనకి ఇళ్లలో సెప్టిక్ ట్యాంక్ గురించి అన్నాము, నీటి గురించి అనుకున్నాము, అలాగే ఫ్యాక్టరీస్లో ఇండస్ట్రీస్లో కూడా మనకి నీళ్ళు అనేవి చాలా అవసరం, టాయిలెట్స్ అనేవి అవసరం. ఇప్పుడు ఎంప్లాయీస్ స్టాఫ్ మెంబర్స్ అందరికీ తినడానికి ప్యాంట్రీస్ అని, క్యాఫ్టీరియాస్ అని అవి కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత అడ్మిన్ రూమ్ అని సపరేట్ ఉంటుంది, సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అలాగే మన వైస్ ప్రెసిడెంట్స్ కానీ డైరెక్టర్స్ కానీ చైర్మన్స్ కానీ వాళ్ళ క్యాబిన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఉండవలసిన చోట ఉంటేనే మనకి బిజినెస్ అనేది చాలా హ్యాపీగా ఎలాంటి ట్రబుల్స్ లేకుండా సాగుతుంది. సో మన జర్నీ వచ్చేసి ఈ సంవత్సరం నవంబర్ 15వ తారీఖు ప్రగతి రిసార్ట్స్ లో మొదలవుతుందండి. నవంబర్ 19 వరకు అంటే కంటిన్యూస్ గా 5 days ట్రైనింగ్ అనేది ఉంటుంది. అంటే డేకి ఎంతసేపు అని ఏమన్నా ఉంటుందా సార్? మనం ఉదయం 6 గంటలకి మెడిటేషన్ అనేది నేర్పిస్తాము. అసలు మెడిటేషన్ అంటే ధ్యానం అంటే ఎలా చేసుకోవాలి, ఒక ప్రొఫెషనల్ గా మనం వాస్తులో ఎదగాలి అంటే మనకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, దానికి కావాల్సిన మంత్రాలు ఏంటి, మంత్రాస్ మనం ఎప్పుడెప్పుడు చాంటింగ్ చేసుకోవాలి, ఎలాంటి బీజ మంత్రాలు మనం చదువుకోవాలి, వాటితో పాటుగా నేర్పించుకుంటూ ఉదయం 9:30 నుంచి యాక్చువల్ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 5:30 వరకు మనకి క్లాస్ అనేది ఫుల్గా ఉంటుంది అనమాట. మధ్యలో బ్రేక్స్ అవి ఉంటాయి, ప్రాక్టికల్స్ ఇవి ఉంటాయి. ఈ క్లాస్ వచ్చేసి ముఖ్యంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటుంది, తర్వాత మనకి హిందీ లాంగ్వేజ్ లో ఉంటుంది, దాని తర్వాత ఎవరైనా అర్థం కాకపోతే మనం తెలుగులో కూడా చెప్తాము. ఎందుకంటే ఈ 3 లాంగ్వేజెస్ ఎందుకు ఫోకస్ చేస్తున్నాం అంటే మనకి ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి కూడా మనకి ఈ కోర్స్ అనేది వస్తారు మన దగ్గర. సో దాని రీత్యా మనం ఏంటంటే కొంచెం అందరినీ ఉద్దేశించుకోవాలి కాబట్టి ఇంగ్లీష్ హిందీ ప్రైమరీగా పెట్టుకున్నాము. ఒకవేళ కొందరు ఉంటారు మేము వస్తామండి మాకు తెలుగులోనే కావాలంటారు, అలాంటి వాళ్ళకి తెలుగు కానీ వేరే లాంగ్వేజ్ కానీ బ్యారియర్స్ ఉన్న వాళ్ళకి ఈవినింగ్ 5:30 నుంచి 6:30 వరకు ఒక 1 hour స్పెషల్ క్లాస్ ఉంటుంది. ఆ స్టూడెంట్స్ ని ప్రత్యేకంగా ట్రైన్ చేసి వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకు ఉన్న డౌట్స్ ని క్లారిఫికేషన్ చేసుకుని మనం ట్రైన్ చేస్తాము. సో దాదాపుగా ప్రతిరోజు కూడా ఒక 10 నుంచి 11 గంటల వరకు వాళ్ళకి బ్రహ్మాండమైన ట్రైనింగ్ ఉంటుంది అండ్ లైవ్ ప్రాక్టికల్స్ అనేది వాళ్ళు చూస్తారనమాట. సో వీళ్ళందరూ కూడా 15వ తారీఖు ట్రైనింగ్ స్టార్ట్ అంటే వీళ్ళు 14వ తారీఖు రోజు 14వ తారీఖే వీళ్ళు మన ప్రగతి రిసార్ట్స్ లో చెక్ ఇన్ చేసేసేయాలి. సో ఆ రోజు 14వ తారీఖు నైట్ డిన్నర్ అప్పటి నుంచి 19వ తారీఖు ఈవినింగ్ స్నాక్స్ వరకు ఇక కంప్లీట్ గా మా కంపెనీ భరిస్తుంది వాళ్ళని. సో ఇవన్నీ కూడా మా కంపెనీ అంటే ఇప్పుడు వాళ్ళు ట్రైనింగ్ ఏదైతే నేర్చుకుంటారో ఆ ట్రైనింగ్ ఫీజ్ కూడా ఇంక్లూడింగ్ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ వాళ్ళ స్టే వాళ్ళ ట్రైనింగ్ ప్లస్ మేము వాళ్ళకి ఒక వాస్తు కిట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. వాస్తు కిట్ లో వాళ్ళకి 3 టూల్స్ ఇస్తాము. ఒకటి పెండులం డౌజింగ్, ఒకటి లెక్కర్ యాంటీనా, ఒకటి ఎల్ రాడ్స్. ఇవి కాకుండా వాస్తుకి కావాల్సిన మెజర్మెంట్ చేసే ఒక టూల్స్ కానీ కంపాస్ కానీ వాటికి సంబంధించిన స్కేల్స్ కానీ వాటికి సంబంధించిన మెటీరియల్ అన్ని కూడా ప్రింటెడ్ మెటీరియల్ తో పాటు మనం ఒక కిట్ బ్యాగ్ లో ఇస్తాం. ఇవన్నీ కూడా మనము అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో 2 కేటగిరీస్ పెట్టాము. కేటగిరీ నెంబర్ 1 లో ఏంటంటే ట్విన్ షేరింగ్ అంటే ఒక రూమ్ లో 2 అబ్బాయిలు కానీ 2 అమ్మాయిలు కానీ ఉంటారు. దీన్ని ట్విన్ షేరింగ్ అంటాం. ట్విన్ షేరింగ్ లో వచ్చేసి మనకి ఒక వ్యక్తికి ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా 55,000 రూపాయలు మాత్రమే. ఇవన్నీ కూడా ఏంటి ఫుడ్ స్టే అకామిడేషన్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా. అదే విధంగా రెండోది నాకు ట్విన్ షేరింగ్ వద్దండి నాకు కంఫర్టబుల్గా ఉండదు నాకు సింగిల్ రూమ్ కావాలని కూడా కొందరు అడుగుతారు.
అలాంటి వాళ్ళకి 75,000 రూపాయలు. ఓకే సార్. ఓకే, సో సింగిల్ షేరింగ్ వచ్చేసి మనకి 75,000, ట్విన్ షేరింగ్ లేదా డబుల్ షేరింగ్ వాళ్ళు తీసుకునే వాళ్ళకి 55,000 లేదా 55,000. ఓకే సార్. మన ఛానల్ ఒక వ్యూవర్స్కి, ప్రేక్షకులకి ఒక స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉందండి. అదేంటంటే ఎవరైతే ఈ వీడియో చూసి కోర్స్ నేర్చుకోవాలని చెప్పి ఆసక్తి చూపిస్తారో వాళ్ళు ఈ కింద చూపించిన కోడ్ ఏదైతే ఉందో హిందూ HINDU హిందూ 555 మీరు కాల్ చేసినప్పుడు నేను పలానా రోజు మీ వీడియో చూశాను, నాకు ఈ కోడ్ ఇచ్చారని చెప్పేసి వారు కనుక స్పెసిఫై చేస్తే మనకి కాల్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా 5,000 రూపీస్ మనం డిస్కౌంట్ అనేది ఇస్తాం. సో చాలా మంచి అవకాశం అండ్ మంచి డిస్కౌంట్ అండి. అందరూ కూడా చాలా చక్కగా వాళ్ళు వాస్తు అనేది నేర్చుకోవచ్చు. ఎందుకంటే రెసిడెన్షియల్ వాస్తు చేసేవాళ్ళు చాలా మందిగా ఉన్నారు కానీ కమర్షియల్ వాస్తు, ఇండస్ట్రియల్ వాస్తు చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. మీరు ఇప్పుడు రెసిడెన్షియల్ వాస్తులో 10 ఇల్లు చేసి మీరు ₹1,00,000 సంపాదిస్తే అదే లక్ష్యం మీరు ఒక ఇండస్ట్రీ వాస్తు కానీ ఒక ఫ్యాక్టరీ వాస్తువులో కానీ సంపాదించవచ్చు. సో సంపాదించడానికి కూడా చాలా మంచి అవకాశం అండి. సో ఈ ట్రైనింగ్ వచ్చేసి మనకి ప్రగతి రిసార్ట్స్లో జరుగుతుంది. నవంబర్ 15వ తారీఖు నుంచి నవంబర్ 19 వరకు. మన రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా నవంబర్ 1వ తారీఖు లోపు క్లోజ్ అయిపోతాయండి. మాక్సిమం టు మాక్సిమం నవంబర్ 5th వరకు మనం రిజిస్ట్రేషన్స్ అనేది యాక్సెప్ట్ చేస్తాము. అండ్ మరొకటి, చాలా మంది అనుకుంటారు ట్రైనింగ్ అంటే గుంపులుగా ఉంటుంది, మేము ఎక్కడో కూర్చుంటాము, మేము ఏమన్నా చిన్న డౌట్ అడిగితే కొద్దిగా ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నవ్వుతారేమో అని చెప్పి ఫీల్ అవుతారు. నవ్వాల్సిన భయము లేదు, భయపడాల్సిన భయం కూడా లేదు. ఎందుకంటే మేము చాలా లిమిటెడ్ సీట్సే తీసుకుంటామండి. మన క్లాస్లో ప్రతిసారి 10 నుంచి 15 మందిని మాత్రమే తీసుకుంటాము. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా సబ్జెక్ట్ని బాగా మంచిగా నేర్చుకుని వెళ్ళాలి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. ఉంటే ప్రతి ఒక్క డౌట్స్ మీరు కూడా క్లియర్ చేయొచ్చు. ఎందుకంటే మా కోర్స్ స్పెషాలిటీ ఏంటంటే మేము ప్రాక్టికల్గా మేము ఒక సైట్కి తీసుకెళ్ళి చూపిస్తాం. ఒక సైట్కి వెళ్ళినప్పుడు అందరు బ్లాంక్ అయిపోతారు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి అర్థం కాదు. అలాంటి వాళ్ళకి మేము స్టార్టింగ్ నుంచి మీరు ఎంటర్ అయ్యేటప్పుడు మీ బాడీని ఎట్లా ప్రొటెక్షన్ చేసుకోవాలి, మనం ఎట్లా ఈ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి మన బాడీని సేవ్ చేసుకోవాలి, ఒక ప్రాపర్టీలో ఎంటర్ అయినప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ చేయాలా, లేదంటే ఓనర్ క్యాబిన్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలా, లేకపోతే మీ సర్వెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలా అనేది మనం ప్రతి ఒక్కటి ప్రాక్టికల్గా చేసి చూపిస్తాం వాళ్ళకి. సో దాని తగ్గట్టు వాళ్ళకి ఆ సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ వీళ్ళకి మనం ఏంటంటే లైఫ్ లాంగ్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళకి కానీ వాళ్ళ కస్టమర్స్కి కానీ ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు మా దగ్గర నుంచి ఫ్రీగా కన్సల్టేషన్ అండ్ ఫ్రీగా సపోర్ట్ అనేది తీసుకోవచ్చు. ఈ ఎక్స్టర్నల్ సపోర్ట్ కూడా మన అకల్ట్ కింగ్ వాస్తు, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనం వాళ్ళకి ఇస్తున్నాం అనమాట. థ్యాంక్స్ సార్, చాలా చక్కగా చెప్పారు. సో వ్యూవర్స్ చూశారు కదా, ఇది మీ అందరికీ ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మందికి అనిపిస్తుంది వాస్తు గురించి తెలుసుకోవాలి, న్యూమరాలజీ గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. సో ఈ వీడియోలో అయితే సార్ మనకి డిస్కౌంట్ కూడా చెప్పారు. సో దాన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ.